లోకంలో అన్ని ఇళ్లకు గేట్లు గడియలు ఉంటాయి. గేట్లు గడియలు ఉన్న ఇళ్లలో భార్య భర్త పిల్లలు ఉంటారు. అది ఇల్లు అవుతుంది. అక్కడ కాపురం కొలువు ఉంటుంది. కానీ లోకంలో కొన్ని ఇళ్లకు గేట్లు గడియలు ఉండవు. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అక్కడ బతుకు చెడిన స్త్రీ ఉంటుంది. కాలికి గజ్జు కట్టి ఆడే మేళకత్తె ఉంటుంది. చూపులతో లోబరుచుకుని పలుకుతో దాసోహం చేసుకునే వెలయాలు ఉంటుంది. అది ఇల్లు కాదు, గుడి కాదు, రసికుల కార్యక్షేత్రం. కానీ ఆ ఎడారిలో కూడా ఒక గడ్డి పువ్వు ఉంటుంది. సౌందర్యవంతమైన హృదయం ఉన్న ఒక దేహం ఉంటుంది. ఒక సంస్కారవంతమైన ఆత్మ ఉంటుంది. దానిని చూసి ఒక పురుషుని మనసు స్పందిస్తే, ఆ పురుషుని కోసం ఆమె పరితపిస్తే అదే మేఘ సందేశం. రవీంద్రబాబు పాత్రను ధరించిన అక్కినేనికి ఆ ఊళ్ళో మంచి పేరుంటుంది, పలుకుబడి ఉంటుంది. దారిని పోతుంటే అందరూ దండాలు పెడుతుంటారు. ఊరికి మంచైనా చెడైనా అతడు చూడాల్సిందే. తెల్లటి దుస్తులు ధరించి పైన శాలువా తొడుక్కుని మల్లె పువ్వులా ఉండే అక్కినేనికి లోపల ఎక్కడో భావుకత్వం దాగి ఉంటుంది. మబ్బులను చూసినా, మల్లెలను చూసినా, సాయం సంధ్య వేళలో ఒంపులు తిరుగుతూ ప్రవహించే గోదారిని చూసినా అతడి హృదయంలో ఏవో సంవేదనలు రేగుతాయి. వాటికి భాష ఇవ్వాలని ఉంటుంది. వాటిని తన గొంతుతో తడపాలని ఉంటుంది. కానీ అందుకు కావలసిన స్ఫూర్తి లభిస్తూ ఉండదు. ఇంట్లో భార్య నుంచి అలాంటి ఉత్సాహాన్ని పొందాలని అనుకుంటాడు. ఆమెను తను భావసుందరిగా ఊహించుకుంటూ ఉంటాడు. కానీ ఆ పాత్రను పోషించిన జయసుధ ఒట్టి భర్త చాటు ఇల్లాలు. ఎప్పుడూ పూజలు వ్రతాలు అంటూ తడిబట్టల్లో తులసికోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలోని చందమామను కిటికీలో నుంచి చూస్తూ భార్యతో ఊసులాడాలని అతడనుకుంటే ఆమె చాప మీద అలసి నిద్రపోతూ ఉంటుంది. అతడికి అసంతృప్తి ఉంది. అది బయటకు తెలుస్తోంది. కానీ ఆమెకు కూడా అసంతృప్తి ఉంది. మామూలు ఇల్లాలులాగా భర్త సన్నిధికి చేరాలనుకున్నప్పుడల్లా అతడు ఏవో ఊహల్లో, మరేవో ఆలోచనల్లో మునిగి ఉంటాడు. మనసులో కవితలు అల్లుకుంటూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. ఇది తూర్పు పడమరల కాపురం. పైకి మర్యాదగా కనిపిస్తున్న అగాధం ఉన్న కాపురం. ఈ అగాధంలో అల్పపీడనం ఏర్పడటానికి పద్మ పాత్రధారి జయప్రద వచ్చింది. సాధారణంగా అంతా ఇటువంటి వారిని చూసి 4 రోజుల్లో బులబాటం తీరిపోతే వీడిపోతారు అని అనుకుంటారు. కానీ అక్కినేని జయప్రదల బంధం అలాంటిది కాదు. వృద్ధులైన, వయసు ఉడిగినా వారు ఒక్కరికొకరు సాన్నిహిత్యంలోనే మరొకరు జీవిస్తూ ఉంటారు. ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసిస్తూ ఉంటారు. చివరకు ఒకరి మరణంలో కూడా మరొకరు తోడుంటారు. కొన్ని బంధాలకు అర్థము, వ్యాఖ్యానము ఉండకపోవచ్చు. అంత మాత్రాన అవి లేకుండా పోవు. మనుషులు వాటిని ఏర్పరచుకోకుండా ఉండరు. పెళ్ళి, పిల్లలు, సంసారం వీటవతల కూడా ఎవరో మరెవరి దోసిళ్ల నీళ్లకు ఆర్తి పడుతుంటారు. ఆ దాహార్తిని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కట్టుబాట్లను దాటి వెళ్ళి పిచ్చివాళ్ళవుతూ ఉంటారు. చివరి వరకు ఘర్షణ అనుభవించి కడతేరిపోతుంటారు. మేఘ సందేశం భావుకులైన ఒక స్త్రీ పురుషుల కథ. వారి బంధానికి లోకం అంగీకారం లేకపోవచ్చు. కానీ ప్రకృతి అంగీకారం మాత్రం ఉంది. 1980లో శంకరాభరణం వచ్చింది. నిద్రావస్థలో ఉన్న సంగీత నాట్యాలను, సాహిత్యాన్ని అది ఒక్కసారి వెన్నుచరిచి ఉలిక్కి పడేలా చేసింది. చాలామంది దర్శకులు ఆ సినిమాతో స్ఫూర్తి పొందారు. దాసరి నారాయణరావు 1982లో మేఘ సందేశం తీస్తే, జంధ్యాల ఆ మరుసటి సంవత్సరం ఆనంద భైరవి తీశారు. శంకరాభరణంలోని సోమయాజులను చూసి మంజు భార్గవి స్ఫూర్తి పొందితే, మేఘ సందేశంలో జయప్రదను చూసి అక్కినేని స్ఫూర్తి పొందుతాడు. శంకరాభరణంలో శంకర శాస్త్రి పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడితే, ఇక్కడ అక్కినేని కుటుంబానికి భంగం ఏర్పడింది. ఎంతటి కళాకారులైనా, ఎవరిని చూసి స్ఫూర్తి పొందినా కుటుంబం భంగం కావటం ప్రేక్షకులకు నచ్చదు. ఆ ఇబ్బంది మేఘ సందేశంలో ఉంది. కుటుంబ ధర్మానికి ద్రోహం చేశాననే గిల్ట్ జీవితాంతం అక్కినేనిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఏ పక్షం వహించాలో తెలియక సతమతమవుతారు. క్లైమాక్స్లో అక్కినేని, జయప్రద చనిపోవటంతో నిట్టూర్పు విడుస్తారు. దాసరి వంటి కమర్షియల్ డైరెక్టర్, అక్కినేని వంటి కమర్షియల్ హీరో కలిసి ఆ రోజుల్లో మేఘ సందేశం వంటి కళాత్మక సినిమా తీయటం పెద్ద సాహసమని చెప్పాలి. ఈ సాహసానికి సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గీతకర్తలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, కెమెరా సెల్వరాజ్ తోడు నిలిచి సినిమాను క్లాసిక్గా మలిచారు.
మేఘ సందేశం రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోయినా మెల్లిగా అది క్లాసిక్ స్థాయికి నిలవగలిగి జాతీయ అవార్డులు తెచ్చుకుని గుర్తింపు పొందగలిగింది. అక్కినేని, జయప్రద, జయసుధ, దాసరి ఈ నలుగురి జీవితంలో నేటికి ఇది ముఖ్యమైన సినిమా. అంతేనా, కళ ఉన్నంతకాలం కాలదోషం లేని సినిమా. ఎవరో ఒక స్త్రీ కరముద్రలను చూసి ఒక పురుషుని మనసు కదం తొక్కినా, ఒక పురుషుడి గానావేశం చూసి ఒక స్త్రీ హృదయం ఉప్పొంగినా మేఘ సందేశం ప్రస్తావన ఉంటుంది. మూగ భాష అనాదిగా ఉంది. స్త్రీ పురుషుల మధ్య మూగ మేఘ సందేశం కూడా వారిరువురు ఉన్నంత కాలం ఉంటుంది. కళాభ్యుదయమస్తు. మేఘ సందేశం సినిమాను మ్యూజికల్ అనాలి. ఇది సంగీతం మధ్య సినిమాయే తప్ప సినిమా మధ్య సంగీతం కాదు. సినిమాలో 10 పాటలు ఉంటే 10 పాటలను సంగీత దర్శకుడు రమేష్ నాయుడు సృజనాత్మకతతో పతాక స్థాయికి తీసుకువెళ్లారు. శంకరాభరణంకు బాలు అన్ని పాటలు పాడితే మేఘ సందేశంలో యేసుదాస్ అన్ని పాటలు పాడి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. వేటూరి రాసిన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన పాటకు జాతీయ అవార్డు వచ్చింది. సుశీల పాడిన నిన్నటిదాకా శిలనైన ఆకులో ఆకునై, ముందు తెలిసిన ప్రభు ఈ పాటలన్నింటికీ జాతీయ అవార్డు వచ్చింది. వేటూరి హవా వల్ల నెమ్మదించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సినిమాలో తన విశ్వరూపం చూపారు. ఆకులో ఆకునై ఈయన మార్క్. సీతవేళ రానీయకు రానీయకు అని ఆయన మాత్రమే అనగలడు. మేఘ సందేశం విడుదలయ్యాక దాని ఎల్పి రికార్డులు విస్తారంగా అమ్ముడుపోయాయి. పల్లెటూరి వాళ్ళు కూడా ఆకాశ దేశాన పాటను హమ్ చేశారు. మెరిసేటి ఓ మేఘమా అని మురిసిపోయారు. నిజంగానే మంచి సంగీతానికి అవి మంచి రోజులు, మరచిపోని రోజులు. ఒక పాత్ర మానసిక స్థితికి, దాని మేధో స్థాయికి తగిన పదాలతో రాసిన పాట విన్నప్పుడు ఒక రసస్పందన ఏదో కలుగుతుంది. అలాంటి అనుభూతే 1982లో వచ్చిన మేఘ సందేశం ఈ చిత్రంలోని ఆకాశ దేశాన ఆషాఢ మాసాన కలిగిస్తుంది. గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందులో మొదటి చరణంలో నాయకుడు వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది రమేష్ నాయుడు. పాడింది కేజే యేసుదాస్. ఈ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితం ఇవ్వటం గమనించదగ్గది. ఇది అక్కినేని 200వ చిత్రం కావటం మరో విశేషం. ఈ చిత్రంలోని శ్రావ్యమైన గానానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం మలయాళంలో కూడా ఇదే పేరుతో డబ్ చేయబడింది.